నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ, నేను కార్తిక్. వివరాల్లోకి వెళదాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసే వాళ్లను ఎప్పుడూ చూడలేదన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఉత్తరాంధ్ర ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి టీచర్లు బుద్ధి చెప్పారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ కుదరదు కాబట్టే ఓడిపోయారని వైఎస్ జగన్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని ప్రపంచ చరిత్రలో నువ్వు ఎప్పుడైనా చూసినావా అని చెప్తాను. నేనైతే ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నా ప్రపంచ చరిత్రలో ఎవడు నేను చూడలా. ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నేను చూసింది. అయినా కానీ శ్రీకాకుళంలో మాస్టర్లు బాగానే బుద్ధి చెప్పారు కదా. శ్రీకాకుళంలో మాస్టర్లు, గవర్నమెంట్ టీచర్లు, ప్రైవేట్ టీచర్లు అందరూ కూడా బాగానే బుద్ధి చెప్పారు కదా, గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పారు కదా. ఎందుకంటే అక్కడ రిగ్గింగ్ చేయడం కష్టం. టీచర్లు వచ్చి కొట్లాడతారు. ఎందుకంటే వాళ్ళే బూతులు ఏజెంట్లు, వాళ్ళే బూతులు పోలింగ్ ఆఫీసర్లు, టీచర్లే. సో వాళ్ళ ఓట్లు వాళ్ళకి రాకుండా చేసినామని అంటే వాళ్ళంతా ఒప్పుకోరు. కాబట్టి అక్కడ యూనియన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చేయలేకపోయింది. ఇంకా గ్రాడ్యుయేట్ల దగ్గరికి వచ్చేసరికి ఎవడైనా అంతే అన్నట్టుగా అక్కడ కూడా రిగ్గింగ్ చేసినారు. 2014 నుంచి 19 వరకు 4 లక్షల కోట్లు అప్పు ఉంటే 2024 నాటికి 6 లక్షల కోట్లు అప్పుగా ఉందని కాగ్ లెక్కలు స్పష్టం చేశాయన్నారు వైఎస్ జగన్. కానీ 10 లక్షల కోట్లు అప్పు ఉందని కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బడ్జెట్ గ్లాన్స్లో అప్పులు చూపిస్తే దొరికిపోతామని చంద్రబాబు ఆ లెక్కలు చూపించలేదన్నారు. గవర్నర్ ప్రసంగంలోనూ అప్పులపై అబద్ధాలు చెప్పించారని వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు మీద వరల్డ్ బ్యాంకు, ఏడీబీ లోన్లు మొన్న శాంక్షన్ అయినాయి 15,000 కోట్లు. హుడ్కో లోను అమరావతికి మొన్న శాంక్షన్ అయింది 11,000 కోట్లు. ఇది కాక కేఎఫ్డబ్ల్యూ లోను మరో 5,000 కోట్లు ఇంకా ప్రాసెస్లో ఉంది, ఇంకా శాంక్షన్ కాలా. ఇది కాక మొన్న మార్క్ ఫెడ్కు 8,000 కోట్లు తెచ్చినారు. సివిల్ సప్లైస్కు మరో 5,000 కోట్లు కూడా తెచ్చినారు. ఇదంతా కూడా మనకు తెలుసు. ఈ రకంగా చూసుకుంటే దాదాపుగా ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు లెఫ్ట్ రైట్ సెంటర్ జరుగుతూ ఉన్నాయి. అమరావతి పేరుతో ఇంత అప్పులు తీసుకొని వచ్చి అమరావతి మీద ఖర్చు పెడుతూ బడ్జెట్లో ఇది చూపిస్తూ ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు? ఇది సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అని, ఇది రకరకాల సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ అని ఎందుకు చెప్తా ఉన్నారు? అల్టిమేట్గా నువ్వు ముఖ్యమంత్రి, నువ్వేం చేయాలనుకుంటే అది నువ్వు చేయొచ్చు. ఎందుకు అబద్ధాలు చెప్పాలి? ఎందుకు మోసాలు చేస్తూ ఉండవు? పవన్ కళ్యాణ్ పై సెటైర్స్ వేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. పవన్ కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అన్నారు. జీవితకాలంలో పవన్ ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారని వైఎస్ జగన్ అన్నారు. అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. సార్, మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. సార్, మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. రైతుల సమస్యలపై చర్చించమని బీఏసీ మీటింగ్ తామే కోరామన్నారు. గత 5 ఏళ్లలో రైతులకు వైఎస్ జగన్ చేసిన మేలును నీతి ఆయోగ్ మెచ్చుకుందన్నారు బొత్స. మీరు ఇస్తున్న అన్నదాత సుఖీభవకి ఇస్తున్న 20,000 రూపాయలని ఎంతమంది రైతులకు ఇస్తారు, ఏమిస్తారు? సభ్యుడు దానికి అదనంగా ఓ ప్రశ్న వేశాడు. సరే, ఆ ప్రశ్న వేసిన దానికి ఇది ప్రశ్న పక్కన గౌరవ మంత్రి గారు చెప్పారు. అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో ఈ దేశంలో నీతి ఆయోగ్ ఈ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల పట్ల ఈ ప్రభుత్వం చేస్తున్న పరిణామాలని భారతదేశంలో ఏ రాష్ట్రం చేయట్లేదు, ఈ రకంగా చేయాలని ప్రశంసించింది అధ్యక్ష. రికార్డులో చూసుకోమన్నాడు అధ్యక్ష. దీని అబద్ధం చెప్పట్లేదు అధ్యక్ష.
అసెంబ్లీ వేదికగా కూటమి నేతలు పచ్చి అబద్ధాలు చెప్పడం దురదృష్టకరమని విచారాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఏపీ దేశానికే ఒక దిక్సూచిలా ఉండేదని గుర్తు చేశారు. వైఎస్ జగన్ ఆర్థిక క్రమశిక్షణ వల్లే రాష్ట్రం కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక క్రమశిక్షణ వల్ల ఈ రాష్ట్రం కరోనా ఇబ్బందులను సైతం ఎదుర్కొని, ఫైనాన్స్ మినిస్టర్ చెప్తా ఉన్నాడు కదా, చాలా విపత్కర పరిస్థితుల్లో మేము బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని నేను చెప్పినాడు కదా, అది పచ్చి అబద్ధం. ఏది విపత్కర పరిస్థితి అంటే కరోనా వల్ల 2 సంవత్సరాలు రాష్ట్రాలకు ఆదాయాలు పోయి, దేశాలకు ఆదాయాలు పోయి, అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు కూడా మైనస్ గ్రోత్ రిజిస్టర్ చేసినటువంటి సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ సిగ్నిఫికెంట్ గ్రోత్ రికార్డ్ చేసింది. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. అది విపత్కర పరిస్థితి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. 2 ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలుపొందారు. 5,500 ఓట్ల మెజార్టీతో అంజిరెడ్డి గెలిచారు. అంజిరెడ్డి గెలుపుతో కమలం శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కౌంటింగ్ వద్దకు వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ని బీజేపీ కార్యకర్తలు ఎత్తుకున్నారు. టీచర్, గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ, బీజేపీ ఘన విజయంతో కమలం కార్యకర్తలు జోష్ మీదున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి, బీఎస్పీ తరపున ప్రసన్న హరికృష్ణ పోటీ చేశారు. పార్టీ అంతర్గత విషయాలపై బయట చర్చ పెట్టొద్దని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. గాంధీ భవన్లో నిర్వహించిన పీసీసీ అనుబంధ సంఘాల సమావేశం జరిగింది. నివేదికలు ఇవ్వకపోయినా వారి పనితీరు ఏంటనేది తమకు తెలుస్తుందన్నారు. పార్టీ కోసం పని చేస్తున్నది ఎవరు, పని చేసినట్లుగా యాక్ట్ చేస్తున్నది ఎవరనేది కూడా తెలుస్తుందని చురకలంటించారు. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు మాజీ హోంమంత్రి జానారెడ్డి. గాలి మాటలు మాట్లాడితే కుదరదు, నిరూపించాలన్నారు. కులగణన విషయంలో తన పాత్ర లేదని స్పష్టం చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరమని, సలహాలు సూచనలు అడిగితే ఇస్తానని స్పష్టం చేశారు. పుట్టిన గాలి మాటలు మాట్లాడుకుంటే ఉపయోగం అర్థమైందా లేదా? యాక్టివ్ పాలిటిక్స్ లో లేదు. నేను ఏమైనా సరే ఇన్నాళ్ళు నన్ను ప్రేమించిన, గౌరవించిన ప్రజలందరికీ కానీ, మిత్రులందరికీ కానీ, లేక పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, మనందరికీ తెలిసిన వాళ్ళుగా అవసరమైతే వాళ్ళు కోరితే సలహా ఇస్తారు, లేకుంటే లేదు. మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం, ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరం. భూములు అమ్మితే కానీ ప్రభుత్వాన్ని నడపలేని స్థితికి తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 30,000 కోట్ల నిధుల సమీకరణ కోసం హైదరాబాద్లో విలువైన భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బ్యాంకులో తనఖా పెట్టిన భూముల్నే వేలం వేసి అమ్ముకోవటం ప్రభుత్వ దివాలా కోరతనానికి నిదర్శనం అన్నారు. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూములను అమ్మటం లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ రెడ్డి ఊసరవెల్లి కంటే వేగంగా మాట మార్చారని మండిపడ్డారు. అసెంబ్లీని మోసం చేసిన రేవంత్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. సిద్దిపేట జిల్లా చంద్లాపూర్లోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. రంగనాయక సాగర్లోకి నీటిని విడుదల చేసేందుకు మంత్రి ఉత్తమ్కు ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచిపెట్టాలని చూస్తుందని హరీష్ రావు విమర్శించారు. ఈరోజు ఒక విషయంలో ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అంటే గత ప్రభుత్వం చేసిన మంచి పనులను తుడిచిపెట్టాలనో, ఆ పనులను పక్కకు పెట్టాలనే ప్రయత్నంతో ప్రజలకు నష్టం చేయొద్దని నేను ప్రభుత్వాన్ని కోరుతా. చాలా చోట్ల పంటలు ఎండిపోతా ఉన్నాయి. గతంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు విడుదల చేసి ఎస్ఆర్ఎస్పి నీళ్లు తగ్గినా కూడా 1 ఎకరా కూడా ఎండకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 పంటలకు కూడా నీళ్లు ఇచ్చాం. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపేట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదవశాత్తు చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో టన్నల్ బోరింగ్ మెషిన్ కట్టర్ ఉండే ప్రాంతంలో ప్రమాదం జరిగింది. అక్కడి నుంచి సుమారు 300 మీటర్ల వరకు 3 నుంచి 5 మీటర్ల ఎత్తు వరకు పెద్ద ఎత్తున మట్టి, రాళ్లు, బురదతో కూడిన పూడిక పేరుకుపోయింది. ఈ శిథిలాల కిందే 2 ఇంజనీర్లు, 2 టీబీఎం ఆపరేటర్లు, 4 కార్మికులు చిక్కుకొని ఉంటారని సహాయక బృందాలు భావిస్తున్నాయి.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే కారణమన్నారు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం దురదృష్టకరమన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. ప్రమాదం జరిగేది, కనీసం చనిపోయారా ఉన్నారా తెలుసుకోలేకపోతున్నారు. చనిపోతే బయటకు శవాలు తీయలేకపోతున్నారు. ఇంతకంటే దీనస్థితి ఇంకోటి ఉండదు. గవర్నమెంట్ 11 రోజులు అయిపోతుంది. అందుకని వెంటనే దీనికి కారణం ఏంటంటే పొలిటికల్ ఇంట్రెస్ట్ లేకపోతే మళ్ళీ మాట్లాడతారు. ఒక్కొక్కళ్ళు విషయాన్ని తప్పించడానికి, డైవర్షన్ చేయడానికి పాలిటిక్స్. హరీష్ రావు దుబాయ్లో ఉన్నాడు, విందులు చేసుకుంటున్నాడు, ఆయన ఏం బిగుతున్నాడు అని ఈయన మాట. కానీ హరీష్ రావు అట్లా తప్పుడోడనో లేదా మంచిగా లేడనో శ్రద్ధ తీసుకోలేదని ఓడించారు జనం. అయిపోయింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ కక్ష సాధింపులు ఎక్కువయ్యాయని మాజీ ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీ 9 నెలల్లోనే సంక్షేమ పథకాల వైపు చూడకుండా కేవలం అరెస్టుల పర్వం మీదనే తెలుగుదేశం గవర్నమెంట్ ఆధారపడి పార్టీ నడుపుతారు. ఇవి ఎన్ని రోజులు సాగు. ఈరోజు వాళ్ళు చేస్తున్నారంటే ఇక్కడ నాయకులను భయపెట్టే దానికోసమే చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీలో మేము అయితే మటుకు పార్టీ ఉన్నంత వరకు ఏ నాయకుడు కూడా భయపడే ప్రసక్తే లేదు. ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుటుంబంలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే దామచర్ల, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. దామచర్ల సత్య బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఫ్లెక్సీలను తొలగించడంతో ఆగ్రహించిన దామచర్ల సత్య ఒంగోలులో సొంత కార్యాలయాన్ని ప్రారంభించారు. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ. వంశీని అరెస్టు చేసే సమయంలో సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పిటిషన్ను దాఖలు చేశారు ఆమె. గత నెల 10 నుంచి 15వ తేదీ వరకు పడమట పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచాలని పోలీసులకు వినతి పత్రం ఇచ్చానని వంశీ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. పోలీసుల నుంచి ఎటువంటి స్పందన లేదని చెప్పారు. అయితే వివరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం తరఫున లాయర్ సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది. దళిత వర్గానికి చెందిన అధికారులపై ప్రభుత్వ కక్షపూరిత చర్యలు నిరసిస్తూ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం నిరసన చేపట్టింది. విజయవాడలోని కోర్టు ఎదుట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలతో ప్రదర్శన నిర్వహించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి దళిత వర్గానికి చెందిన వాడన్న కారణంతోనే పివి సునీల్ కుమార్ ఏపీకి డీజీపీ అవుతాడన్న దురుద్దేశంతోనే ప్రభుత్వం సస్పెండ్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు దళిత వ్యతిరేకి అని, దళితులంటే ఆయనకు చిన్నచూపు అని, అందుకే సునీల్ కుమార్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. తక్షణమే సునీల్ కుమార్పై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పీపీలు, ఏపీపీల నియామకానికి చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. నియామకంలో ప్రభుత్వ జాప్యంపై అసహనాన్ని వ్యక్తం చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఏపీ హైకోర్టులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పిటిషన్ వేశారు. సిఐడి నోటీసులపై స్టే ఇవ్వాలని పిటిషన్ వేశారు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సిఐడికి ఫిర్యాదులు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు చేశారు. విచారణకు హాజరు కావాలని వర్మకి సిఐడి నోటీసులు ఇచ్చింది. సిఐడి నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు ఆర్జీవీ. రామ్ గోపాల్ వర్మ వేసిన పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. రామోజీ ఫిలిం సిటీలో పేదల భూములపై పంచాయతీ నిర్వహించారు అధికారులు. పేదలకు పట్టాలిచ్చిన భూములు ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయని చెబుతున్నారు అధికారులు. కానీ ఎందుకు రామోజీ ఫిలిం సిటీ ప్రతినిధులను ఆర్టీఓ చర్చలకు పిలిచారు?
భూమి ప్రభుత్వాధీనంలో ఉంటే రామోజీ ఫిలిం సిటీ ప్రతినిధులతో చర్చలెందుకని సిపిఎం నేతలు ప్రశ్నించారు. అయితే అధికారులు ఎందుకు ఆర్ఎఫ్సిని వెనకేసుకొస్తున్నారు? తక్షణమే లబ్ధిదారులకు సమాధానం చెప్పాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ ఆఫీస్లో ఆర్డీఓతో చర్చల్లో వామపక్ష నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆనాడున్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో దాదాపు 6 గ్రామాల యొక్క సర్వే చేసి పేదలను గుర్తించి ఆ రోజు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు ఎవరైతే లబ్ధిదారులు ఉండో వాళ్ళకందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా చూస్తామని చెప్పనేసి ఇప్పుడు చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా దానికి ఏదైతే ఉందో స్పందించి ఇప్పుడు చర్చలలో జరిగినటువంటి అంశాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అవసరం అనుకుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం నేను కృషి చేస్తానని చెప్పాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. కార్మికులు ఇచ్చిన సమ్మె నోటీసు గడువు ఈ నెల 7తో ముగినుంది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం 2400 మంది కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపునకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే 600 మందికి గేట్ పాసులను సైతం నిలిపివేసింది. ఈ క్రమంలో సమస్యను వెంటనే పరిష్కరించాలని రీజనల్ లేబర్ కమిషనర్ సూచించగా అందుకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఈ నెల 11 వరకు సమయం కోరింది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్ణయంతో 14,000 మంది కార్మికులపై భారం పడనుండడంతో పాటు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే ఈ నెల 7 తర్వాత ఏ క్షణమైనా కార్మికులు సమ్మెకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తిరుపతి ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన నెల రోజులుగా కొనసాగుతోంది. ఇన్ని రోజులు శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులు ఇవాళ ఆందోళనలు ఉధృతం చేశారు. యూనివర్సిటీ మెయిన్ గేట్ కు తాళం వేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేశారు. పిల్లలు 1వ తారీఖున టోకెన్ స్ట్రైక్ ఇచ్చారు. వాళ్ళు స్టైఫండ్ పెంచాలని రిక్వెస్ట్ ఇచ్చారు. మేము గవర్నమెంట్కి పంపించాము. పిల్లలు 3వ తారీఖు నుంచి ఇండెఫినెట్ స్ట్రైక్కి వెళ్లారు. పిల్లలు ఇచ్చిన రిక్వెస్ట్ గవర్నమెంట్కి అందింది. పాజిటివ్గా వస్తుంది, ఇంక్రీజ్ అవుతుంది అని కూడా చెప్పారు. ఇప్పుడు పిల్లలకు మేము ఇమీడియట్గా క్లాసెస్ వెళ్ళండి, మీరు స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయండి, జీవో రావడానికి టైం పడుతుంది అని చెప్పాము. పిల్లలు లేదు మాకు జీవో వచ్చినంత వరకు కూడా చేస్తామంటే మేము చెప్తున్నాం. అక్కడ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి, టైం పడుతుంది, జీవో రావడానికి మీరు క్లాసెస్కి ఇమీడియట్గా వెళ్ళండి అని చెప్పాము. నంద్యాలలో కేసీ కెనాల్ ఆయకట్టు రైతులు రోడ్డెక్కారు. 2 లక్షల ఎకరాలకు నీరు అందించే కర్నూలు కడప కేసీ కెనాల్కు నీరు ఆపేయడం ఏంటని వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంటలకు నీరు ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మే నెల చివరి వరకు నీరు ఇచ్చి రైతులను ఆదుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు నీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెల ఆఖరు వరకు నీరు ఇవ్వాలని, లేకుంటే తీవ్రంగా నష్టపోతామంటున్నారు రైతులు. ప్రభుత్వం అధికారులు స్పందించి కేసీ కెనాల్ ఆయకట్టుకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశానికి సైబర్ నేరగాళ్లు న్యూడ్ కాల్ చేశారు. స్క్రీన్ రికార్డ్ చేసి అదే వీడియోను ఎమ్మెల్యేకే పంపారు. డబ్బు ఇవ్వాలని వేముల వీరేశాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే స్పందించకపోవడంతో బెదిరింపులకు దిగారు. న్యూడ్ వీడియోను కాంగ్రెస్ నేతలకు పంపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే మీ జీవితంతో ముడిపడి ఉన్న అంశం అంటూ బెదిరించారు. వీరేశం నుంచి రిప్లై రాకపోవడంతో పలువురికి వీడియోను పంపారు. తన అనుచరులు ఫోన్ చేయడంతో కంగుతిన్న ఎమ్మెల్యే వేముల వీరేశం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాతీయ వార్తల్లోకి వెళదాం. సోన్ ప్రయాగ్ కేదార్నాథ్ రోప్ వే ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 12.9 కిలోమీటర్ల మేర సోన్ ప్రయాగ్ కేదార్నాథ్ రోప్ వేను నిర్మించనున్నారు. ఈ రోప్ వేకు 4081 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. అలాగే గోవింద్ ఘాట్, హిమకుండ్ సాహిబ్ రోప్ వేకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 12.4 కిలోమీటర్ల మేర హిమకుండ్ సాహిబ్ రోప్ వేను నిర్మించనున్నారు. ఈ రోప్ వేకు 2730 రూపాయలు ఖర్చు చేయనున్నారు. రాహుల్ గాంధీకి లక్నో కోర్టు ఫైన్ విధించింది. వీర సావర్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను రాహుల్పై పరువు నష్టం దావా కేసు నమోదైంది. అయితే ఈ కేసు విచారణలో భాగంగా రాహుల్ గాంధీ లక్నోలోని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ రాహుల్ కోర్టు విచారణకు గైహాజరయ్యారు. రాహుల్ తీరుపై ఏసీజేఎం న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ 200 రూపాయలు జరిమానా విధించారు. ఇదే కేసులో ఏప్రిల్ 14న కోర్టు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు.
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ట్రెండ్ను కొనసాగించాయి. రూపాయి బలపడడం, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం కూడా పాజిటివ్ సెంటిమెంట్కు కారణమైంది. దీంతో వరుస నష్టాలకు బ్రేక్ పడింది. చివరికి సెన్సెక్స్ 740 పాయింట్ల లాభంతో 73,730 వద్ద ముగిసింది. నిఫ్టీ 254 పాయింట్ల లాభంతో 22,338 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 23 పైసల మేర బలపడి 86.96 వద్ద ముగిసింది. వరుసగా రెండవ రోజు బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 550 రూపాయలు పెరిగి 80,650 రూపాయలకు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 600 రూపాయలు పెరిగి 87,980 రూపాయలకు చేరింది. వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో కిలో వెండి ధర 1,07,000గా ఉంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియాతో తలపడే టీం దాదాపుగా ఖరారైంది. సెమీస్ 2లో న్యూజిలాండ్పై సౌత్ ఆఫ్రికా ఓడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ నిర్దేశించిన 363 పరుగుల టార్గెట్ను సఫారీలు ఛేదించలేకపోతున్నారు. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా 6 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్తో ఫైనల్లో ఢీకొట్టే టీం కివీసీఏ అని తేలిపోయింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.